ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఈ ఐటీడీఎస్ సంబంధపడిన విషయం ఏదైనా ఉంటే దయచేసి సభ్యులందరూ కూడా అది మీరు రైజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సంబంధపడిన అధికారులు దానికి సమాధానం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ మ్యామ్ ఒక ప్రిలిమినరీ ఒక మీటింగ్ ఆల్ మా ఎంపీడీఓస్ ఉంటున్న ఎంపీపీస్ అండ్ ఎంపీటీసీస్ మీటింగ్ పెట్టాము. సో ప్రాథమికంగా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి ఇది కూడా ఫస్ట్ కలెక్ట్ చేసేసి ఇప్పుడు అధికారులకి ముందే చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మీరు ఏమేమి ఇష్యూస్ రైజ్ చేశారో దానికి కూడా సమాధానం ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. దానికి మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంకి వచ్చేసిన ప్రతి ఒక్క మెంబర్స్ ఎస్పెషలీ ఇక్కడ వచ్చేసిన గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీ గారికి, దెన్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, దెన్ ఆల్ ద చైర్మన్స్ ఎస్పెషలీ మన జీసీసీ చైర్మన్ గారికి, డైరెక్టర్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ గారికి, నాతో పాటు ఉన్న గౌరవ అనకాపల్లి కలెక్టర్ గారికి, దెన్ ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క ZPTsలు, ఎంపీపీలు అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఫర్ ఆల్ ద మెంబర్స్ అండ్ డిఎఫ్ఓస్ అండ్ ఎస్పీ గారు అందరూ. అలాగే ఈ జనరల్ బాడీ మీటింగ్ ITDA chairman sir, our beloved respected district collector sir has also graced this occasion for this general body meeting. జీవో నంబర్ 3 కి ప్రత్యామ్నాయంగా వేరే జీవో తెస్తున్నాం. ఈ రోజు ఇక్కడ దయచేసి ఒక్క నిమిషం వినండి. ప్లీజ్ అమ్మా మీరు మాట్లాడుతారు. ఒక్క నిమిషం మీకు పర్మిషన్ ఇవ్వట్లేదండి మేడం గారు. ఆరోగ్య శాఖ, విద్యా శాఖ ఇది మేము అనట్లేదు మేడం. నేను మొత్తం చెప్తాను. గిరిజన ప్రాంతంలో నిరుద్యోగులు ఇంత బాధపడతా ఉన్నారు. ఇప్పుడు కాదు నిరుద్యోగులు కోర్టులో వేసినప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కోర్టులో వేయకుండా తీసేస్తారా? అప్పటి నుంచి బాధపడుతున్నారు. మీరు జీవో నెంబర్ 3 ఉండేటప్పుడు మీరు కోర్టులో ఎక్కడ పిటిషన్ వేయలేదు. అది పోయింది కూడా మీరు వదిలేస్తారు. మీరు మేడం మాట్లాడితే రివ్యూ పిటిషన్ 7 సార్లు పెట్టినటువంటివి మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్. మీరు పెట్టలేదు. 70% అటెండర్ నుంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను కూడా స్థానిక గిరిజనులకు ఇవ్వాలని చట్టాలు చెప్తా ఉన్నాయి. రెస్పెక్టెడ్ డిప్యూటీ సమాధానం కావాలంటే ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అదన్నీ మనము టైం ఇస్తాము. ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నాం. ఇది మా చట్టాలకు సంబంధించిన ఇది గిరిజన జాతి సమస్య. నేను చెప్తాను. దయచేసి ఆగండి 2 నిమిషాలు. అందరూ ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. అది చెప్పడానికి కూర్చోండి. 2 నిమిషాలు కూర్చోండి. తీర్మానం చేయండి మేడం. మీరు ఒక్క నిమిషం కూర్చోండి. నేను చెప్తాను. చెప్పిన తర్వాత ఇక్కడ ఐటీడీఏ పద్ధతి కేటాయించడం జరిగింది. అంటే 94% ఈరోజు ఇక్కడ గిరిజనేతరులకే కేటాయించారు తప్ప గిరిజనులకి లేదు. కాబట్టి అది ఈ జీవో నంబర్ 3 అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలో కూడా మేము ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ జీవో నంబర్ అమలు చేస్తాము, మేము చట్ట పద్ధతి కల్పిస్తామని అన్నారు మేడం గారు. కాబట్టి ఈ రోజు అది లేదు. అది లేక ఈ రోజు 512 పోస్టులు మన ట్రైబల్ పోస్టులు వెళ్ళిపోతున్నాయి. అంటే నాన్ ట్రైబ్ కి ఈ రోజు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ చట్ట పద్ధతి కల్పించాలా, ఆ రకంగా జీవో నంబర్ 3 కోసం తీర్మానం ఎజెండా ముందు తీర్మానం పెట్టాలని కోరుతున్నాం. ఖచ్చితంగా పెట్టాలని మా తరఫున డిమాండ్ చేస్తున్నాం. చాలా దారుణం. ఎందుకంటే స్పెషల్ మేడం గారు అది తీర్మానం చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇస్తే మేమేం చెప్తాం. అది నాకు అర్థమైంది. నోట్స్ ఇవ్వలేదా ముందు?
బుక్స్ మొత్తం తీసుకొచ్చి ఇవ్వాలి కదా వాళ్ళకి. ఎంపీపీలకి జడ్పీటీసీలకి ఇక మీదట ఒక 4 రోజులు 5 రోజుల ముందే మొత్తం బుక్స్ తయారు చేసి ఇవ్వండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మర్చిపోయినట్టున్నారు, 3 ఏళ్ళ అయింది కదా, మర్చిపోయినట్టున్నారు. ఇంకా ఈ మీటింగ్ ఎలా జరుగుతున్నది అందరూ మర్చిపోతున్నట్టున్నారు. 3 ఏళ్ల క్రితం జరిగింది కదా. కానీ ఇప్పుడు మీటింగ్ ఏంటంటే మనం అనుకున్న తర్వాత మనం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే వీళ్ళందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ 2 రోజుల తర్వాత మేము ఎలా మాట్లాడతాం సార్? ఇప్పుడు 33 అంశాల పట్ల మేము ఎలా మాట్లాడతాం? ఇక్కడ వచ్చిన తర్వాత మీటింగ్ హాల్లో వచ్చిన తర్వాత మాకు బుక్లు ఇవ్వడం జరిగింది. మేము ఇప్పటికిప్పుడు చదివి 33 అంశాల మీద మేము ఏ రకంగా మాట్లాడాలి సార్? ఇప్పుడు ఎంట్రన్స్ లో మేము సంతం పెట్టిన తర్వాత ఈ బుక్లు ఇచ్చేసారు. ఎంపీడీఓస్ కి ముందే ఈ విషయాలను కూడా చెప్పి పంపించామంటున్నారు పిఓ గారు. సార్ మనం నోటీస్ ఇచ్చినప్పుడే ఇది ఇవ్వాలి సార్. నోటీస్ ఇచ్చినప్పుడు ఇస్తే నేను చదువుకుంటాను తప్ప ఇక్కడ మీటింగ్ హాల్లో ఎంటర్ అయిన తర్వాత బుక్ ఇచ్చిన తర్వాత 33 అంశాలు. ఇప్పుడు ఒక్క నిమిషంలో ఈ క్షణంలో మేమేం చదువుతాం, మేమేం మాట్లాడాలి? సాఫ్ట్ కాపీస్ ముందు ఒకసారి ఎంపీపీసీ ఇచ్చారు. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. కూర్చొని మాట్లాడతాను, చెప్తాను. చెప్పిన తర్వాత తీర్మానం కూర్చోండి, కూర్చొని చెప్తాను. కూర్చోండి, ముందు వైస్ స్టార్ట్ చేద్దాం. మీరు అక్కడ నుంచి కూర్చొని చెప్తాను. హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులకు కూడా. సో ఈరోజు ఇది ఖచ్చితంగా మనం మాట్లాడవలసినటువంటి అంశం. ఈరోజు పాడేరు ఐటీడీఏ పరిధిలో 400 టీచర్ పోస్టులు తీస్తే కేవలం 6% ఏదైతే రాష్ట్రంలో జోనల్ పోస్ట్ వైజ్ గా, అది జోనల్ వైజ్ గా 6%. ఈ రోజు మనకి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 100కి 100% ట్రైబ్సే ఉన్నాం. మరి ఈ 400 పోస్టుల్లో కేవలం మనకి 24 పోస్టులు మాత్రమే మన ఆదివాసీ బిడ్డలకి ఈరోజు దక్కే పోస్టింగ్. అండ్ మిగతావన్నీ కూడా 400కి 376 కూడా ఓసీ బీసీ వచ్చే అవకాశం ఉంది. దీని గురించి ఖచ్చితంగా చర్చించుకోవాలి. అదే విధంగా రంపచోడవరంలో కూడా 112 పోస్టులు కానివ్వండి, అది కేవలం 6 పోస్టులు మాత్రమే మన ఆదివాసీ సోదరులకు వస్తుంది. మొత్తం జిల్లా వైజ్ గా 512 వస్తే మనకి కేవలం 30 మాత్రమే మన జిల్లాలో ఆదివాసులకి దక్కేది 30 పోస్టులు మాత్రమే. మిత్రులారా అందరూ కూడా గ్రహించాలి ఈ విషయం. దీని గురించి ఖచ్చితంగా చర్చించుకోవాలి. జియో నెంబర్ 3 అనేది పునరుద్ధరణ చేస్తామని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి ఆ మాట కట్టుబడి ఉంటారని మేము అనుకుంటున్నాము. లేని ఎడల దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచించాలి. కనీసం 75% ఇక్కడ రిజర్వేషన్ ని కలిగి ఉన్నటువంటి వ్యక్తుల చేత తీర్మానం చేసి గవర్నమెంట్ కి పంపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. మాట్లాడుకోవచ్చు, నాకే అభ్యంతరం లేదు. మీకు ఎంత పేరు కావాలంటే అంత టైం ఇస్తాను. కానీ ఇది గౌరవ సభ. మనం ఏంటంటే అందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన, చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఇంతగా పూర్వం 270 జీవో వచ్చినప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిరిజనుల పోస్ట్ ఇవ్వాలని ఆ రోజు ఐటీడీఏ స్థాపించినప్పటి నుంచి వస్తూ వచ్చాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ జీవో నెంబర్ 3ని కోర్టులో ఏమీ వేయలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.